జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ 1 వీక్ క్రితం వీడియో ఇవాళ నేను పోస్ట్ చేస్తున్నానంటే ఈ వేడికి అసలు ఏ పని చేయలేకపోతున్నాం అండి. చాలా చాలా కష్టంగా ఉంది. సో ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేయాలి అనుకుంటూనే అలాగా గడిచిపోతుంది అనమాట. ఇది యాక్చువల్లీ మా కజిన్ వాళ్ళ అమ్మాయిది సీమంతం ఫంక్షన్ అయింది లాస్ట్ సాటర్డే. సో ఆ ఫంక్షన్కి మేము వెళ్ళడం జరిగిందనమాట. కొంచెం తక్కువ మందినే పిలుచుకున్నారు. ఏమంటారు, 7th మంత్ నడుస్తుందన్నమాట. 7th మంత్ రాగానే చేసుకున్నారు వాళ్ళు, ముహూర్తం అది పెట్టించుకుని. తక్కువ మంది అని ఎందుకన్నానంటే ఎండల వల్ల కూడా దూర భారాల వాళ్ళు రాలేరు, ఇంకో ఊర్లు వాళ్ళు రాలేరు ట్రావెల్ చేసి. ఎందుకంటే ఒక దగ్గర ఉంది ఒక దగ్గర లేదు అని లేదు, ఎండ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా అలాగే ఉంది. సో అందుకని కొంచెం ఊర్లో ఉన్న వాళ్ళని లిమిటెడ్ క్రౌడ్ని పిలుచుకున్నారనమాట మా వాళ్ళు. అండ్ అబ్బాయి అమ్మాయి ఇద్దరిని కూర్చోబెట్టి పూజ అది చేయించారు. యాక్చువల్లీ ఇది కొత్త అనమాట, నాకు తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా. సాధారణంగా సీమంతం అంటే ఉత్తి ఆడవాళ్ళే ఉంటారు, యాక్చువల్లీ మగవాళ్ళు కూడా ఉండరు చుట్టుపక్కల ఎక్కడాను. అలాంటిది ఇందులో అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేయించారు. పూజ చేయించడంలో ఏమీ తప్పు లేదు. ఎప్పుడైనా సరే మనం ఏం మంచి పని చేయాలన్నా ముందు దేవుడి ఆశీర్వచనాలు అయితే మనకి ఎప్పుడు ఉండాలనే కోరుకుంటాం కదా. సరే, బాగుంది. ఏం పూజ అది ఏంటి అన్నది నేను కనుక్కోలేదు ఆ రోజు, హడావుడిగా ఉన్నారు తను మా కజిన్ వాళ్ళును. సో తర్వాత తీరుబడిగా మాట్లాడచ్చులే అని ఊరుకున్నాను. సో ఈ మధ్య ఇలాగ ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు కదా, సో స్వీట్స్ అవన్నీ కూడా ఇలా డిస్ప్లే చేసి ఇలా బొమ్మలు ఇవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. ఈ స్వీట్స్ అన్నీ కూడా మా అందరికీ ప్యాకెట్లో వేసి ఇంటికి ఇచ్చారు. ఇదిగో ఇక్కడ ముందు స్టార్టింగ్ వినాయకుడితో స్టార్ట్ చేసినట్టున్నారు. సో మొత్తం అన్నీ ఒక 8 రకాలు 9 రకాలు స్వీట్స్ ఉన్నాయండి. అండ్ ఒక బూందీ ప్యాకెట్ ఉంది. ఇదేమో గాజులు మనం పిల్లకి మనతోటి వేయిస్తారు. నేను తర్వాత అది వచ్చినప్పుడు చూపిస్తా, దాని గురించి చెప్తా. ఈ ఆడపిల్ల బొమ్మలు అయితే ఎంత ముద్దుగా అనిపించాయో నాకు. అందరూ తలో రకం శారీ కట్టుకొని కలర్ఫుల్గా వచ్చిన ముత్తైదులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. తయారు చేసిన వాళ్ళకి నిజంగా మెచ్చుకోవచ్చు అనిపించింది నాకు. చాలా చాలా బాగా, చాలా థాట్ఫుల్గా అన్ని రకాలు ఏది మిస్ అవ్వకుండా చాలా చక్కగా తయారు చేశారు. ఇవన్నీ మరి కొన్నారో, ఇవన్నీ ఎవరైనా ఈవెంట్ చేసేవాళ్ళు తీసుకొచ్చి ఇస్తారో ఏంటో డీటెయిల్స్ అయితే నాకు ఇంకా తెలియవు. చాలా ముద్దుగా అయితే అనిపించాయి. అందులో ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ ఏమో మామిడి పళ్ళు కూడా పెట్టారు. ఇక్కడ కాజాల మధ్యలో ఒక అమ్మాయి ప్రతి ఫ్రూట్కి ప్రతి స్వీట్కి అన్నిటికీ ఒక అమ్మాయిని కాపలా పెట్టినట్టుగా పెట్టారనమాట. ఇలా ఈ డెకరేషన్ వైజ్ ఇదంతా కూడా అయితే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ అమ్మాయిలేమో ఇద్దరున్నారనమాట, అటొకళ్ళు ఇటొకళ్ళు, కొంచెం సీనియర్ అమ్మాయిలు. వీళ్ళే అవన్నీ చూసుకుంటున్నారు, మొత్తం ఈవెంట్ అంతా వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు అన్నట్టుగా నుంచున్నారు ఇద్దరును. ఇలా అరేంజ్ చేయడానికి దానికి కూడా నిజంగా మనమే చేయాలంటే కష్టం అండి. ఇలాంటి వాటికి ఆ మనుషులు ఉండాలి. ఈ మల్లెపూలు మా అందరికీ ఇచ్చారు. అవి కూడా చక్కగా అరటి ఆకులు చుట్టి అంత నీట్గా పిన్అప్ చేసి పెట్టారు. థాట్ బాగుంది అని అనిపించింది. మధ్య మధ్యలో ఈ దేవుడి పద్యాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పాటలు అవన్నీ కూడా మంచివి, కొంచెం థాట్ఫుల్గా ఉండేవే తెలుగు పాటలు. ఇలా సీమంతాన్ రిలేటెడ్, ఇలా ఫంక్షన్స్ రిలేటెడ్ అవి పెట్టారు. అలాంటివి అయిపోయిన తర్వాత దేవుడివే పెట్టారు. లలిత సహస్రనామాలు ఏంటి అలాంటివన్నీ ప్లే చేశారనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇంకా వేరే సినిమా పాటలు అవన్నీ ఏమీ కాకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టారు, చూశారు కదా. సో ఫస్ట్ అయితే ఒక రకము శారీ కట్టుకుని వచ్చింది అమ్మాయి. కొన్ని పూజలకి దానికి ఒక శారీతో కూర్చుంది. గద్వాల్ శారీ కట్టుకుంటాను. తర్వాత ఈ గాజులు మనం వేసే ఫంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి శారీ మళ్ళీ మార్చుకొని వచ్చిందనమాట. సో వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫాదర్ సైడ్, హస్బెండ్ సైడ్ అందరూ వచ్చి వేస్తున్నారు లేడీస్. ఇక క్రౌడ్ తక్కువే ఉందని చెప్పాను కదా, చిన్న క్లబ్ హౌస్లో అరేంజ్ చేశారనమాట అది. సో వీళ్ళందరిది అయిన తర్వాత మనం మెల్లిగా వెళ్దాం, ఈ లోపల కొంచెం వీడియో తీసుకోవచ్చని నేను వాళ్ళందరివి వీడియోస్ కొంచెం షూట్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య చాలా సంవత్సరాలు అయిపోయిందండి నేను కూడా ఇలా సీమంతం ఫంక్షన్కి అటెండ్ అయ్యి. అసలు ఏం చేస్తారు ఏంటి అన్నది నాకే అసలు గుర్తులేదు. నా ఫంక్షన్ అయితే ఎప్పుడో అయిపోయింది, 31 సంవత్సరాల క్రితం. సో అది ఎవరికి గుర్తుంటుంది కదా ఆ టైంలో ఏం చేసామన్నది. సో
మనం పాపకి బొట్టు పెట్టి గాజులు అవి వేసి మనం ఏమైనా గిఫ్ట్ తీసుకొస్తే ఇవ్వడం. నెక్స్ట్ తను ఎవరైతే ప్రెగ్నెంట్ అమ్మాయి ఉందో తను కూడా మనకి బొట్టు పెట్టి మన సైజ్ అడిగి గాజులు తనతోటి ఇప్పించారనమాట. తర్వాత ప్యాకెట్స్ అవి వీళ్ళు ఇచ్చారు ముత్తైదులు, మా కజిన్ వాళ్ళు. మా కజిన్ అంటే తను నా సొంత బాబాయ్ కూతురు అనమాట. వాళ్ళు ఆమెయే మా కజిన్, మా ఆయన మరిది గారు. నెక్స్ట్ ఈ పాప ఇప్పుడు తిన్నది ఎవరిదైతే ఫంక్షన్ అవుతుందో తన పేరు అనఘ. వాళ్ళ హస్బెండ్ కూడా ఆర్మీ ఆఫీసరు. సో డెలివరీకి ఇటు హైదరాబాద్కి వచ్చిందనమాట. అక్కడ కూడా మాకు మిలిటరీ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ అవి ఉంటాయి. బట్ వీళ్ళు డీటెయిల్లే కన్నా ఎక్కడైతే బాగుంటుంది మనకని వాళ్ళు ఏదో అనుకున్నారు అలాగా. అందుకని పాపని ఇక్కడికి తెచ్చుకున్నారు డెలివరీకి. సో అందరూ చూస్తున్నారు కదా, ఒకళ్ళు వచ్చి అది ఆర్డర్లో చెప్తుందనమాట. గ్రీన్ ముందు రావాలి, రెడ్ తర్వాత రావాలి అలాగా. అది కాక గాజులకు కూడా లెక్క ఉంటుందండి. ఈ చేతికి ఇన్ని గాజులు వేసుకోవాలి, ఈ చేతికి ఇన్ని గాజులు వేసుకోవాలి అని పెద్ద ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ఆ లెక్క చెప్తారు. అది ఫ్యామిలీ బట్టి కూడా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఆడ్ నెంబరే రావాలి, ఈవెన్ నెంబర్ రాకూడదన్నమాట. అంటే 19, 21, 17 అలా రావాలి, అంతేగాని 14, 16, 18 అలా రాకూడదన్నమాట బ్యాంగిల్స్. సో అవన్నీ చూసుకోవాలి. నేను కూడా ఒక పసుపు కుంకుమ చీర అన్ని పట్టుకుని వెళ్ళి తనకి ఇచ్చాను. సాధారణంగా సీమంతానికి ఆడపిల్లలకి అలా చీరలు పెడతారు. నెక్స్ట్ పిల్లలు పుట్టాక మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అప్పుడు వాళ్ళకి ఇస్తాం కదా. సో ఈ ఎండలు భరించలేక నేను ఇలా సింపుల్గా బార్డర్లెస్ సిల్క్ శారీ కట్టుకున్నాను అనమాట అండి. అక్కడ ఏసీ ఉంది, బట్ స్టిల్ అసలు ఈ వేడికి ఆ చీరలు బీరువాలో పట్టు చీరలు చూస్తుంటేనే అమ్మో ఇది కట్టుకోవాలా అన్నట్టు అనిపించేస్తుంది. ఆ పెద్ద పెద్ద జరీ చీరలు అవన్నీ కట్టుకోలేక ఇలా సింపుల్గా కట్టుకుని వచ్చాను. నేను మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళాం. ఇప్పుడు ఎవరైతే మీరు స్క్రీన్లో చూస్తున్నారో ఈ టాల్ ఉమెన్ మా వదిన అనమాట. అన్నయ్య వదిన కూడా వచ్చారు. తను కూడా ఏవో గిఫ్ట్స్ అవి పట్టుకొచ్చింది. తను గాజులు అవి వేసి అనగాకి గిఫ్ట్స్ అవి ఇచ్చిందనమాట. వాళ్ళు చీర అది అనుకోలేదుట, చీరలు ఎవరు కట్టుకోవట్లేదు ఈ మధ్య అన్నట్టు ఆలోచించుకొని వాళ్ళు ఇంకేదో గిఫ్ట్ తీసుకొచ్చారు. ఏం తెచ్చారు అన్నది నాకు తెలీదు. సో ఇలా అందరూ థాట్ఫుల్గా ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి ఇవ్వాలనుకున్నది వాళ్ళు ఇచ్చారు. అనగా ఏంటంటే మిలిటరీలో కొంచెం శారీస్ కట్టుకోవడం తక్కువే ఉంటుందండి. బట్ అనగా అస్సలు ఆపర్చునిటీ వస్తే మటుకు వదులుకోదు, చక్కగా చీరలు కట్టుకుంటుంది. ఈ మధ్య ఇలా బేబీ షవర్ అంటారు కదా, మనం సీమంతం అంటున్నాం, కానీ ఈ మధ్యట అసలు నేను వెళ్ళలేదని చెప్పాను కదా, మొన్న నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఈ మధ్యట ఈ మెటర్నిటీ గౌన్స్ వస్తున్నాయి కదా అవే వేసుకుంటున్నారు పిల్లలు. ఆ గౌన్ తోటే కూర్చుంటున్నారట, అసలు చీర కూడా కట్టుకోవట్లేదుట. సో మాకైతే ముచ్చటేసింది. మా పిల్ల చక్కగా చీరలే కట్టుకుంది. ముందు చెప్పాను కదా గద్వాలు కట్టుకుంది, చాలా బాగుంది ఆ శారీ కూడా. ఇప్పుడు ఇది కంచిపట్టు అనుకుంటా. 2 శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. పిల్లకి మంచి కళ వచ్చింది. కడుపుతో ఉన్న వాళ్ళకి కళ వస్తుంది కదా, బాగా మంచి కళ్ళకళ్ళాడితే చక్కగా ఉంది. అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ గాజులు అవన్నీ వేస్తుందో తను నాకు మేనత్త కూతురు అవుతుంది అనమాట అండి. లలిత తన పేరు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే వచ్చి గిఫ్ట్ ఇస్తుందో తను మా అనగాకి క్లోజ్ ఫ్రెండ్, తన పేరు సంపూర్ణ. ఇప్పుడు వీళ్ళు కొంచెం వాళ్ళ సైడు చుట్టాలనుకుంటా, అనగా వాళ్ళ అత్తగారి సైడో లేకపోతే వాళ్ళ ఫాదర్ సైడో, నాకు అంత ఎక్కువగా తెలియదు. వాళ్ళు ఇలా పెద్ద ముత్తైదులు పెద్దవాళ్ళందరూ వచ్చి దీవిస్తే వీళ్ళకి మంచిగా ఈజీ డెలివరీ అవుతుంది. ఆ పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారని మన పూర్వీకుల నమ్మకము. అందుకే కదా పెద్దవాళ్ళతోటి పిలిచి స్పెషల్గా ఈ ఫంక్షన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. అలా గాజులు వేయడము వీటన్నిటికీ వెనకాల కూడా ఏదో చాలా పెద్ద రీజనింగే ఉందిట. సరే వాళ్ళేమో మేము వచ్చేస్తుంటే అదిగో ఆ బ్యాగ్ చూశారు కదా, ఆ బ్యాగ్ ఇలా బ్లౌజ్ పీసు, తాంబూలం, పసుపు కుంకుమ తాంబూలం, ఇవి ఒక 7-8 రకాల స్వీట్లు అండ్ ఒక హాట్ ప్యాకెట్ మిక్స్ కారబూందీ అంటాం కదా అది ఇచ్చారనమాట. మా వారు అమ్మయ్య నా కోసం బూందీ ప్యాకెట్ అయినా ఉంది కనీసం అనుకుని సంతోషపడిపోయారు. ఎందుకంటే ఆయన డయాబెటీస్ కదా, మేము తినలేము స్వీట్స్, వదిలేస్తే అయితే హ్యాపీగా తినేస్తారు. ఇగో ఇలాంటిది ఒక క్వశ్చనర్ ఒకటి వాళ్ళు అక్కడ మా అందరితోటి ఫిలప్ చేయించారండి. ఆ పుట్టే పిల్లాడో ఈ క్వశ్చన్స్ మన అడుగుతున్నట్టు చాలా బాగుంది, మాకు నచ్చింది. ఈ మధ్య ఇంకా గేమ్స్ కూడా పెడుతున్నారట. వీళ్ళు మరీ ఎక్కువ గేమ్స్ పెట్టలేదు, కానీ అలా ఒక క్వశ్చనర్ అయితే వాళ్ళు అందరితోటి ఫిలప్ చేయించారనమాట.
సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.